నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వారు టీఎంసీ ఫైల్స్ రెడీ అవుతున్నాయి. మే 4వ తేదీ వరకే డెడ్ లైన్. ఆ తర్వాత నుంచి ఒక్కొక్కరి చిట్టా విప్పడానికి బీజేపీ రెడీ అవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని గూండాలను సిండికేట్లకు వార్నింగ్ ఇస్తూ వచ్చిన మోదీ షాలో ఇప్పుడు నేరాల చిట్టాను విప్పడానికి రెడీ అయ్యారు. ఇక ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ ఓ లిస్ట్ను తయారు చేసినట్లుంది. టీఎంసీ ఫైల్స్ పేరిట రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ విషయాన్ని ఏకంగా మోదీనే ప్రకటించడంతో ఒక్కొక్కరికి లెక్కలు తేల్చడానికి రెడీ అవుతున్నామని స్పష్టమవుతోంది. ఇక మరి ఈ ఫైల్స్లో ఏమున్నాయి, ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకురానుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. తాజాగా ధామ్దమ్ నియోజకవర్గంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తొలి విడత పోలింగ్ను చూసి టీఎంసీకి భయం పట్టుకుందని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ఒక విషయం చెప్తున్నానని, ఇది విప్లవాల గడ్డ అనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దని అన్నారు. అందుకే మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీఎంసీ గుండాలు దాక్కునేందుకు రాష్ట్రంలో చోటు అనేది ఉండదని హెచ్చరించారు. ఇక వీళ్ళను ఎవరూ కూడా రక్షించలేరని వార్నింగ్ కూడా ఇచ్చారు. మమతా బెనర్జీ జంగిల్ రాజ్కు ఎండ్ కార్డు పడే సమయం దగ్గరుందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని బయటకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఇదే తరహాలో వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని గూండాలంతా పోలీస్ స్టేషన్లలో లొంగిపోండని, తాము అధికారంలోకి వస్తే వేటాడతామని మోదీ హెచ్చరించారు. అటు అమిత్ షా కూడా ఎవరినైనా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తే ఇక తలకిందులు వేలాడదీస్తామని స్పష్టం చేశారు అమిత్ షా. దీన్ని బట్టి చూసుకుంటే వెస్ట్ బెంగాల్లోనూ యూపీ స్టైల్ రాజకీయాలు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వెస్ట్ బెంగాల్లో గూండా రాజు, సిండికేట్ రాజు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఇల్లీగల్ దందా నుంచి వేల కోట్లు దోచుకుంటున్నారు. మంత్రుల నుంచి చోటామోటా నాయకుల వరకు అందరూ ఇందులో భాగస్వాములే. ఒకప్పుడు ఈ నేరస్తులంతా కమ్యూనిస్టుల నీళ్ళలో ఉండేవారు. ఇక సుదీర్ఘంగా ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన కమ్యూనిస్టులు వీరిని పెంచి పోషించారు. తద్వారా రాష్ట్రంలోని ప్రజలు అనధికార ట్యాక్స్ ని కూడా కట్టాల్సి వచ్చేది. ఆ తర్వాత రాష్ట్రంలో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. ఇక ఈ గూండారాజుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఆమె తీరా అధికారంలోకి వచ్చాక వారందరినీ తన పార్టీ కార్యకర్తలుగా మార్చుకున్నారు. దీంతో సందేశ్ ఖలీలోని షేక్ షాజహాన్ వంటి చోటా లీడర్ నుంచి అనుభద్ర మోండల్ వంటి మినిస్టర్ల దాకా కుంభకోణాలకు పాల్పడ్డారు. ఇక పార్టీ కార్యకర్తల అరాచకాలకు అడ్డు అదుపు లేదు. 2021లో జరిగిన పోస్ట్ పోల్ వయోలెన్స్ ను పరిశీలన చేస్తే వీరి అరాచకం బయటపడుతుంది. జస్ట్ బీజేపీ కోసం పనిచేశారన్న ఒకే ఒక్క కారణంతో అందరినీ వేటాడారు. రోడ్లు వెంబడించి తరిమి కొట్టారు. ఎక్కడ పడితే అక్కడ చెట్లకు ఉరివేసి చంపేశారు. ఇళ్లను ధ్వంసం చేశారు. కేంద్రంలో కమలం పార్టీ అధికారంలో ఉన్నా అడ్డుకోలేనంత హింస చోటు చేసుకుంది. అప్పుడే కాదు, మమతా బెనర్జీ అధికారంలో ఉన్నంత కాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఓటమి అంచును చేరుకోవడంతో టీఎంసీ ఫైల్స్ బయట తీయడానికి బీజేపీ సిద్ధమవుతుంది. మొత్తంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ గనుక అధికారంలోకి వస్తే యూపీ స్టైల్ పాలన జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. యూపీలో సమాజ్వాదీ పార్టీ పరిపాలించేటప్పుడు శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉండేవి. గూండాలు రాజ్యమేలేవారు. అతిక్ అహ్మద్ వంటి వారు పాకిస్తాన్తో వెపన్స్ డీల్ చేస్తూ యూపీ ప్రభుత్వంలో మంత్రిగా సైతం పనిచేశారు. వీరందరినీ అంతం చేయడానికి బీజేపీ పటిష్టమైన ప్రణాళికలు రచించింది. 2017లో రాష్ట్రంలో బీజేపీ గెలుపొందాలని యోగి ఆదిత్యనాథ్ను సీఎంగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు జీరో టాలరెన్స్ ను విధానాన్ని అమలు చేశారు. ఇక ఈ మార్పు వల్ల రాష్ట్రంలో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికలు చెబుతున్నాయి. 2017 ముందుతో పోలిస్తే డకాయిటీలు, దోపిడీలు, హత్యలు వంటి తీవ్రమైన నేరాలు 50 నుంచి 60% వరకు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో మాఫియా, గ్యాంగ్స్టర్ల అక్రమ ఆస్తులను జప్తు చేయడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 3,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, అక్రమ కట్టడాలను కూల్చివేయడం ద్వారా నేరస్తుల ఆర్థిక వెన్నెముకలను విరిచారు. ఇక మహిళా భద్రత విషయంలో ప్రభుత్వం చేపట్టిన మిషన్ శక్తి వంటి కార్యక్రమాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. మహిళలపై జరుగుతున్న నేరాలను తగ్గించేందుకు యాంటీ రోమియో స్క్వాడ్లను బలోపేతం చేయడం, ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టారు. ఇక పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులకు అందుబాటులోకి తీసుకురావడం వల్ల నేరాల ఇన్వెస్టిగేషన్ వేగవంతమైంది. దీనివల్ల అల్లర్లు, మతపరమైన ఘర్షణలు తగ్గి రాష్ట్రంలో సురక్షిత వాతావరణం ఏర్పడింది. ఈ భద్రతాపరమైన మార్పులు రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడానికి, పరిశ్రమల స్థాపనకు సానుకూల వాతావరణాన్ని కల్పించాయి. సరిగ్గా ఇదే విధానాన్ని వెస్ట్ బెంగాల్లో కూడా అమలు చేస్తే
ఇక సరిహద్దు రాష్ట్రంలో తిరుగుండదని తెలుస్తుంది. మరి ఈ విషయంపై భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.